భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. అభిమానుల జనసందోహం మధ్య జరిగిన ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ అపిరెన్స్, ఈయన స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఉగాదికి ఉస్తాద్ ఊచకొత ఖాయం అంటూ దర్శక నిర్మాతలు అభిమానులకు హామీ ఇచ్చేశారు. మరి ఈ ఈవెంట్ హైలైట్స్ ఏంటి, ఎవరు ఏం మాట్లాడారో ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విన్నాను కెరియర్ బిగినింగ్ నుంచి. ఆయన ఆరా గురించి సెట్స్లో చూశాను కూడా. కానీ అబ్జర్వ్ చేశాను ఏంటంటే సార్ చాలా సింపుల్గా ఉన్నారు లైఫ్లో. జనాల కోసం చాలా ఆలోచిస్తారు. స్టార్డమ్ అంటే ఏంటి, హ్యూమిలిటీ అంటే ఏంటి ఆయనతో నేర్చుకున్నాను. సార్, ఇట్స్ బీన్ అన్ ఆనర్ to share screen space with you. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ సినిమా మీరు ఒక యజ్ఞంలా చేశారు. అండ్ మిమ్మల్ని చూసి ఐ థింక్ పాజిటివ్గా ఉండడం, పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడడం, మన ప్రపంచమే కాదు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాని మీద ఒక అవగాహన ఉండడం, మీరు సినిమాలు చేయడం, ఇట్ ఈస్ గుడ్ ఫర్ సినిమా. సో థ్యాంక్ యూ. ఇదే March 19 థియేటర్లో కలుద్దాం. నాస్టాల్జిక్. ఈ జర్నీ మొత్తం ఒక ప్రొడ్యూసర్ ట్రావెల్ అవ్వడం అనేది అసలు మాటలు కాదు. నవీన్ గారు, రవి గారు, మీ ఇద్దరు లిటరల్గా నన్ను సినిమా ఫినిష్ అయ్యేంత వరకు, ఈ రోజుకి రేపు రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీ ఇద్దరు నన్ను భుజాల మీద మోసారు సార్. ఒక్కసారి 19వ తారీఖు తెలుగు సినిమా లేదు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక న్యూస్ రాగానే ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నాకు, రవి గారికి, నవీన్ గారికి ఫోన్లు కొడతానే ఉన్నారు. పార్థిబన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ రొంబ 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 నంది సార్. కెవ్వుకేక పాట పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కానీ ఆయన డ్యాన్స్ మీకు కావాలని నాకు తెలుసు. డ్యాన్స్ ఉందా లేదా? ఒక 3 రోజుల నుంచి పడుకోకుండా నా డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తున్నారు. ఒక డీప్ లోలో ఉన్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది అనేది నిజంగా మా ఊహలో లేదు. కమిట్మెంట్ ఉన్నోడికే కట్అవుట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత నా డైలాగ్ నేను మార్చుకుంటున్నాను. గుండె లోపల పవన్ కళ్యాణే, గుండె పైన పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం కూడా పవన్ కళ్యాణే. సినిమా నాకు చాలా ఇష్టమైంది. నాకు అన్నం పెట్టిన సినిమా. నా వరకు ఒకే ఒక హీరో, అది మెగాస్టార్ చిరంజీవి గారు. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీష్ శంకర్ని దర్శకులుగా మన నవీన్ గారు, రవి గారు తీసుకొచ్చినప్పుడు 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అని భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. తన హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. ఒక మూవీ, మైత్రి మూవీ మేకర్ సక్సెస్, ఒక నిర్మాణ సంస్థకి ఇన్ని విజయాలు ఎందుకు వస్తాయి? అది కాకతాళీయంగానో చాలా యాక్సిడెంట్గా జరగవు. దే మస్ట్ బి గ్రేట్ థాట్ బిహైండ్ ఇట్, గ్రేట్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. దేవిశ్రీ లేకుండా, దేవిప్రసాద్ లేకుండా సినిమాకి ఈ స్థాయి ఊపొచ్చుండేది కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, సాంగ్స్ తోటి ఇచ్చిన తమన్కి ఈ సినిమాలో డ్యాన్స్ తక్కువ ఉన్నా కానీ తన పెర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా చేశారు. శ్రీలీల గారు, రాశికన్న గారు నా పక్కన యాక్ట్ చేయాలి అని చెప్పి పెద్ద మనసుతోటి, కథ కూడా వినకుండా స్ట్రైట్గా సెట్కి వచ్చి ఆ రోజు నాతో మా చెప్పారు, మీ కథ కూడా వినలేదు, మీతో యాక్ట్ చేయాలని దీంతో వచ్చేసానని చెప్తే రాశికన్న గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ సినిమా ఈరోజు అయ్యి ఇంత బాగా వచ్చిన సినిమా అంటే ఒకడే కారణం. దీనికి మీలో ఒకటి దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. ఏపీ గవర్నమెంట్కి సంబంధించి టికెట్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటే నేను అది ఒకటే అనుకుంటాను, సినిమా ఈజ్ నాట్ ఏ కంపల్సరీ మన గన్ పాయింట్లు పెట్టి మీరు చూడాలని అనుకో, మన చాయిస్ ఉంది. ఈరోజు నెట్ఫ్లిక్స్ ఉంది, ఈరోజు మనకి అమెజాన్ కావచ్చు, మల్టిపుల్ OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇచ్చిన. కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ నేను కాంతారకి ఆ వివక్ష చూపించలేదు. ఈ ఫ్యాన్ వార్డ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. నాకు చాలా చాలా మీరందరూ ఏకాభిప్రాయం అంటే మీకు ఒక డెఫినెట్గా మన ఇంకొక హీరో మనకి ఇష్టం, అది చూడాలి. కానీ అబ్యూజివ్గా ఉండిపోవటం, ఆన్లైన్ వార్డ్స్ అబ్యూజివ్గా అయిపోవటం, ఇది ఒక రైట్ వాతావరణం అనిపించదు నాకు.
నేను చేస్తే మహా చేసే సంవత్సరానికి ఒక సినిమాను 2 సినిమాలు చేస్తాను నిజంగా హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్నా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది ఒకసారి. నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు, కొంతమంది రాజకీయాలు ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు, వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది, ఒక 3-4 గంటలు ఇలాంటి సమయంలో కుదిరితే అన్నీ కరెక్ట్గా పెట్టుకొని నా సమయాన్ని నిజంగా వాల్యూ దృష్టిని దాని తాలూకు విలువను గుర్తించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మన ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఎలా ప్లాన్ చేయగలం హరీష్ చూపించారు. అది సినిమాలో మనం చెయ్యొచ్చు అనే ఒక చిన్నపాటి ఆశ అయితే కలిగిందా. నేను రాసింది ఏంటంటే ఇచ్చిపడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం. ఇది నేను ఎలా చెప్పగలంటే మిమ్మల్ని ప్రేమించే గోత్రం సేవ చేసే నక్షత్రం. మీకు తిరిగి ఒక ఇందాక సుమా గారు చెప్పినట్టుగా చాలా దశాబ్దాల క్రితం అప్పుడెప్పుడో నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కదా, చాలా రోజుల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం ఆ మర్చిపోయిన నా భావనని తిరిగి ఈ సినిమాలో హరీష్ గారు తీసుకొచ్చారు దాన్ని. జై హింద్. ఈసారి రామ్ చరణ్ పుట్టినరోజు ఎలా ఉండబోతుంది? పెద్దితో సరిపెట్టేస్తారా, లేదంటే ఇంకేదైనా కొత్త సినిమా ముచ్చట్లు చెప్పబోతున్నారా? మార్చి 27న అభిమానులకు ఎలాంటి ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు? అసలు పెద్ది షూట్ అప్డేట్ ఏంటి? సుకుమార్ సినిమా అప్డేట్స్ ఏదైనా ఇవ్వబోతున్నారా? మెగా పవర్ స్టార్ బర్త్డే ప్లాన్స్ పై ఒక లుక్ వేద్దాం. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈ బర్త్డేకి బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది సినిమా నుంచి కొత్త టీజర్ రాబోతోంది. ఫస్ట్ టీజర్లో చరణ్ కనిపించిన తీరు, డైలాగ్ డెలివరీ అందర్నీ కట్టిపడేసింది. ఈసారి టీజర్ ఎమోషనల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. పెద్ది సినిమాను ఎలాగైనా ఏప్రిల్ 30న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నాన్ స్టాప్ గా కష్టపడుతున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా జరుగుతుండగా బర్త్డే రోజున రిలీజ్ అయ్యే టీజర్తో సినిమాపై హైప్ డబుల్ చేయాలని చూస్తున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే మెగా అభిమానులకు ఈ ఏప్రిల్ ఎండ్ పక్కా పండగే అనిపిస్తోంది. పెద్ది టీజర్ తో పాటు లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న RC-17 సినిమా అప్డేట్ కూడా మార్చి 27నే రానున్నట్లు తెలుస్తోంది. బర్త్డే కానుకగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికోసం అదిరిపోయే కాన్సెప్ట్ పోస్టర్ రెడీ అవుతోంది కూడా. గతంలో చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే కాంబో రిపీట్ కానుండడంతో RC-17 పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. పైగా పుష్ప ఫ్రాంచైజీ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా ఇది. మొత్తానికి ఈ క్రేజీ అప్డేట్స్ తో ఈసారి చరణ్ బర్త్డే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలాగే ఉంది. కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ పాన్ ఇండియా రేంజ్లో భారీ ప్రాజెక్టు చేస్తున్న KVN ప్రొడక్షన్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నిజంగానే ఈ సంస్థ అప్పుల్లోకి వెళ్ళిపోయిందా? వీళ్ళు నిర్మిస్తున్న సినిమాలకి ఎందుకు కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి? వీటన్నింటిపై కూడా KVN సంస్థ అఫీషియల్గా స్పందించింది. సాలిడ్ క్లారిటీ కూడా ఇచ్చింది. మరి అదేంటో మీరే చూడండి. KVN ప్రొడక్షన్స్ అప్పుల్లోకి వెళ్లిపోయిందనే వార్తలు షేక్ చేయడంతో దీనిపై ఆ నిర్మాణ సంస్థ ఘాటుగా స్పందించింది. తమ బ్యానర్లోని సినిమాలన్నీ ట్రాక్లోనే ఉన్నాయని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎలాంటి ఫేక్ రూమర్స్ నమ్మద్దని తేల్చి చెప్పేసింది. ఈ బ్యానర్లోనే టాక్సిక్ సినిమా వస్తోంది. ఇది మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా మార్చి 19 నుంచి జూన్ 4కి వాయిదా పడింది. KVN నిర్మిస్తున్న ధృవ సర్జా KD సినిమా రిలీజ్ కూడా లేట్ అవుతూ ఉండటంతో సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే వార్తలకి మరింత బలం చేకూరినట్లయింది. విజయ్ జననాయకన్ కూడా అనుకోకుండా వాయిదాల మీద వాయిదాలు పడ్డం హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఈ సంస్థలోని క్రేజీ ప్రాజెక్టులన్నీ అనూహ్యంగా డిలే అవుతూ ఉండడమే ఈ గాసిప్స్ పుట్టుకురావడానికి అసలు కారణం. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో రాబోయే మెగా 158 ప్రాజెక్ట్ ని కూడా KVN సంస్థే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సంస్థ ఇచ్చిన క్లారిటీతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. లైనప్ లో ఉన్న సినిమాలతో త్వరలోనే బాక్సాఫీస్ దగ్గర కంబ్యాక్ గట్టిగానే ఇస్తామంటున్నారు KVN ప్రొడక్షన్స్. తక్కువ గ్యాప్ లోనే ఈ సినిమాలన్నీ వచ్చేలా కనిపిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో, ఆయన దెబ్బకు రికార్డులు ఎలా బద్దలవుతాయో అందరికీ తెలుసు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్తో వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక పక్క ఉగాది ఉంది, మరో పక్క ఎగ్జామ్స్ కూడా చివరి దశకు వచ్చేసాయి. రావాల్సిందల్లా పాజిటివ్ టాక్ మాత్రమే. మరి ఉస్తాద్ టార్గెట్ ఎంత? ఏరియాల వారీగా బిజినెస్ లెక్కలేంటి? చూద్దాం రండి. పవన్
కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఓజీ చూపించింది. ఈ సినిమాకు దాదాపు 300 కోట్ల గ్రాస్, 170 కోట్లు వచ్చింది. అదే ఊపులో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుండగా దీనికి దాదాపు 130 కోట్ల టార్గెట్ సెట్ అయిందని తెలుస్తుంది. ఓజీ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉస్తాద్ ఓపెనింగ్స్ పై ఉంటుంది. హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ పవన్ కు పెద్ద విషయమేం కాదనేది మేకర్స్ నమ్మకం. పవన్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం భారీ రేట్లకు రైట్స్ కొనేస్తున్నారు. నైజాంలో దాదాపు 50 కోట్ల వరకు బిజినెస్ జరగ్గా ఆంధ్రాలో 60 కోట్ల మేర సినిమా అమ్ముడైందని ట్రేడ్ నుంచి వస్తున్న సమాచారం. ఇక సీడెడ్లో 16 కోట్ల వరకు ఉస్తాద్ అమ్ముడైందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోని 115 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లోనూ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో ఉస్తాద్ బిజినెస్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడ కూడా మంచి బిజినెస్ చేసింది ఈ చిత్రం. వరల్డ్ వైడ్ గా ఉస్తాద్ భగత్ సింగ్ పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అటు ఏరియాల వారీగా ఇటు ఓవర్సీస్ పరంగా చూసుకుంటే టోటల్ గా ఉస్తాద్ ముందు 130 కోట్ల టార్గెట్ ఉందని తెలుస్తుంది. ఎగ్జామ్స్ చివరి దశకు వచ్చేయడం, ఉగాది సీజన్ స్టార్ట్ అవ్వడం, బరిలో ఏకైక పెద్ద తెలుగు సినిమా కావడం ఉస్తాద్ కు బాగా కలిసొచ్చే అంశాలు. ఇప్పుడు కావాల్సిందల్లా హిట్ టాక్ రావడమే. అది గాని వచ్చిందా పవర్ స్టార్ సునామీ ఆపడం అంత ఈజీ కాదు. పైగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. చూడాలిక ఉస్తాద్తో పవన్ ఏం మ్యాజిక్ చేయబోతున్నారో. ఇండియన్ సినిమా లెక్కలన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ డే 100 కోట్లు అనేది చాలా కామన్. అందరి టార్గెట్ 200 కోట్లే. ఇప్పుడు తొలి రోజే 200 కోట్లు కొల్లగొట్టడం అంటే ఆషామాషి అయితే కాదు. కానీ మన తెలుగు సినిమాలు ఆ రికార్డును ఎప్పుడో క్రాస్ చేసేసాయి. మరి ధురంధర్ 2 ఈ క్లబ్లోకి ఎంటర్ అవుతుందా? నార్త్తో పాటు సౌత్లో కూడా రికార్డులు షేక్ చేయబోతుందా? అసలు ఎన్ని సినిమాలు ఈ రికార్డు అందుకున్నాయి? ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజే 200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రం బాహుబలి 2. ఈ సినిమా 2017లోని మొదటి రోజు 212 కోట్లు రాబట్టింది. మళ్లీ రాజమౌళి RRR సినిమాతో తొలి రోజు 223 కోట్లతో సంచలనం సృష్టించారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా తొలి రోజు ఏకంగా 280 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డును తన పేరు మీద రాసుకుంది. ఈ 200 కోట్ల మార్కును టచ్ చేసేందుకు చాలా సినిమాలు గట్టిగానే ట్రై చేసినా త్రుటిలో ఆ రికార్డును మిస్ అయి 150+ క్లబ్లో చేరాయి. ప్రభాస్ నటించిన కల్కి 2 తొలి రోజు 191 కోట్లు, అలాగే సలార్ 178 కోట్లు వసూలు చేసి 200 కోట్లకు దూరంగానే ఆగిపోయాయి. కేజీఎఫ్ చాప్టర్ 2కు మొదటి రోజు 160 కోట్లు రాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరకు 155 కోట్లు వచ్చాయి. ఇప్పుడు అందరి చూపు ధురంధర్ 2 పై పడింది. ఇప్పటి వరకు 200 కోట్ల సినిమాలన్నీ సౌత్ నుంచి వచ్చినవే. దాంతో బాలీవుడ్ ఆశలన్నీ ధురంధర్ 2 పైనే ఉంది. డే 1 రోజున ఈ సినిమా 200 కోట్లు దాటితే గనక బాలీవుడ్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డు క్రియేట్ అయినట్లే. మరి బాక్సాఫీస్ బరిలో ధురంధర్ 2 ఆ మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేసి కలెక్షన్ల రారాజుగా నిలుస్తుందో లేదో చూడాలి. గ్రాండ్ విజువల్స్ అంటే కేవలం పెద్ద సినిమాలు మాత్రమే అనుకుంటారు. కానీ కొన్నిసార్లు చిన్న సినిమాల్లోనూ అద్దిరిపోయే గ్రాండియర్ ఉంటుంది. కంటెంట్ మీద నమ్మకంతో కావాల్సినంత ఖర్చు పెడుతుంటారు మేకర్స్. అలాంటి సినిమాలే టాలీవుడ్లో కొన్ని వస్తాయి అప్పుడప్పుడు. వాటిలో విజువల్స్ చూస్తుంటే కనుక మైండ్ బ్లోయింగ్ అంతే. ఇందుకీ ఏంటా సినిమాలు? చూస్తున్నారుగా ఆ సెట్లు, విజువల్స్, గ్రాండియర్. ఇదంతా ఏదో స్టార్ హీరో సినిమాలోనిది కాదు. నాగబంధం సినిమాలోని పాట ఇది. స్టార్ వాల్యూ లేకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో 100 కోట్లకు పైగా బడ్జెట్తో అభిషేక్ నామై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో విజువల్స్ మెయిన్ అట్రాక్షన్. నాగబంధం సినిమాను 3Dలో కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం వేసిన సెట్లు, వాడిన టెక్నాలజీ చూస్తుంటే మేకర్స్ ధైర్యానికి సలాం చెప్పాల్సిందే. అలాగే నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న స్వయంభులోనూ అద్దిరిపోయే విజువల్స్ కనిపిస్తున్నాయి. హీరో మార్కెట్తో పని లేకుండా కంటెంట్ కోసం కావలసినంత ఖర్చు పెడుతున్నారు మేకర్స్. కమిటీ కుర్రోళ్లు లాంటి యూత్ఫుల్ సినిమాతో నిర్మాతగా సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక రెండో సినిమాకు రూట్ మార్చేశారు. రాకాస అంటూ ఏప్రిల్ 3న విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మానస తెరకెక్కిస్తున్నారు. పూర్తిగా గ్రాఫిక్స్ అండ్ విజువల్ బేస్డ్ సినిమా ఇది. మొత్తానికి స్టార్స్ లేకపోయినా విజువల్స్ కి ఏమాత్రం లోటు లేకుండా వస్తున్నాయి ఈ సినిమాలన్నీ. ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.